హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఫోర్త్ వీక్ నామినేషన్స్ లోకి టోటల్ 6 కంటెస్టెంట్స్ రావడం జరిగింది. ఈ 6 కంటెస్టెంట్స్ కి కూడా నిన్న నైట్ నుంచి అఫీషియల్ గా ఓటింగ్ అనేది ఓపెన్ అయిందనమాట. అయితే ట్యూస్డే మార్నింగ్ వరకు పోలిన ఓట్స్ బట్టి ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారు, అలాగే ఈ వారం కొత్త చీఫ్ గా ఎవరు ఎన్నిక అయ్యారనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ మనం ప్లేసెస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో నబీల్ ఎవరికి అందనంత ఎత్తులో 30% ఓటింగ్ తో ఉన్నాడు. సో నిన్న నబీల్ కి ప్రీ ఓటింగ్ తో కంపేర్ చేస్తే ఓటింగ్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయింది. ఇక ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ప్రేరణ, థర్డ్ ప్లేస్ లో మణికంఠ, వీళ్ళిద్దరు సేమ్ పొజిషన్ లో సేమ్ ప్లేసెస్ లో ఉన్నారు 16% ఓటింగ్ తో. సో వీళ్ళిద్దరికి ఓటింగ్ అనేది కొంతవరకు డ్రాప్ అయింది. మెయిన్ గా మణికంఠకి లాస్ట్ 3 వీక్స్ తో కంపేర్ చేస్తే ఈ వీక్ ఓటింగ్ అనేది చాలా వరకు డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు ముగ్గురు ఈ వారం ఖచ్చితంగా సేఫ్ అనమాట. అయితే డేంజర్ జోన్ లో ఎలిమినేషన్ లో ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు అనుకున్న ఒక కంటెస్టెంట్ కి ఓటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయింది ఒక ఎపిసోడ్ తో. అది ఆదిత్య గారు. సో ఆదిత్య గారిని నిన్న సోనియా అన్నెసెసరీగా నామినేట్ చేయడం వల్ల తన ఓటింగ్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయింది అనమాట. 15% ఓటింగ్ తో 4th ప్లేస్ లో ఉండడం జరిగింది. ఇక లాస్ట్ 2 ప్లేసెస్ అలాగే ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో సోనియా అలాగే పృథ్వీ 10% ఓటింగ్ తో ఉన్నారు. సో ఈ వీక్ ఓటింగ్ అనేది ఎలాగే కొనసాగితే సోనియా అలాగే పృథ్వీ వీళ్ళిద్దరిలో ఒక్కరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక చీఫ్ విషయానికి వచ్చినట్లయితే మనకి నిన్న ప్రోమో బట్టి అప్లోడ్ చేస్తే ఎపిసోడ్ తర్వాత ప్రోమో బట్టి ఏకాభిప్రాయంతో చీఫ్ ని డిసైడ్ చేయాలంటే ఫస్ట్ మ్యాచ్ కి బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ టాస్క్ లో ఏకాభిప్రాయంతో విన్ అయిన సీత ఈ వారం నిఖిల్ తో పాటు చీఫ్ గా సెకండ్ చీఫ్ గా ఎన్నికయ్యారంటూ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది నిజంగా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీత తను లాస్ట్ వీక్ లో పడ్డ కష్టానికి ఈ వీక్ లో ప్రతిఫలం దక్కిందనుకుంటూ మనం చెప్పుకోవచ్చు. సో మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? సీత న్యూ చీఫ్ గా ఎన్నికవడంపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఈ వారం సోనియా పృథ్వీలలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 8 తెలుగు అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.